ఆ నియోజకవర్గంలో వైసీపీకి పూర్వ వైభవం మళ్ళీ వస్తుందా? పోయిన చోటే వెతుక్కుంటే ఫలితం ఉంటుందా? 2019లో రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధిక మెజారిటీ ఆ నియోజకవర్గంలోనే వచ్చింది. మరి అలాంటి కంచుకోటలో గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి? ఎన్నికల సమయంలో అభ్యర్థుల్ని అటు ఇటు మార్చడం వల్లే అంటూ ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారా? దీంతో అక్కడ ఫ్యాన్కి రిపేర్లు చేస్తున్నారట. దానిలో భాగంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారట. కూటమి ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారా? ఇక అసంతృప్త నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఒకప్పుడు వైసీపీ కంచుకోట, గత ఎన్నికల్లో తొలి ఓటమి పలకరింపు. సీనియర్ల వల్లే ఓడిపోయిందా? గిద్దలూరు వైసీపీకి పూర్వ వైభవం వస్తుందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గాల్లో గిద్దలూరు నియోజకవర్గం ఒకటి. ప్రకాశం జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడ్డ తర్వాత జిల్లాలో భాగమైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు, ప్రజారాజ్యం 1 సారి విజయం సాధించాయి. 2004 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014, 2019లో ఆ పార్టీ అభ్యర్థులు వరుసగా గెలుపొందారు. ఎట్టకేలకు 2024లో 20 ఏళ్ల తర్వాత ఇక్కడ తిరిగి టీడీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లాలోకి వెళ్లిన గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. గతమెంతో ఘనమన్నట్టు రాజకీయాలు చేసిన వైసీపీ నేతలకు గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితి దాపురించిందట. వైసీపీ నేతలకు 2024 ఎన్నికలు షాక్ ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధికంగా 80,000 మెజారిటీ సాధించిన గిద్దలూరు వైసీపీ అభ్యర్థి నియోజకవర్గంలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారట. అలాంటిది ముచ్చటగా 3వ సారి కూడా గెలిచి వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే చివరకు ఓటమితో చతికిల పడాల్సి వచ్చిందట. దీనంతటికీ సీనియర్ నేతలే కారణమంటున్నారట క్యాడర్. అయితే వైసీపీకి నిన్నటి వరకు కంచుకోటగా ఉన్న గిద్దలూరులో తిరిగి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదపాలని లోకల్ లీడర్లు క్యాడర్ నిర్ణయించుకున్నారట. అనుకున్నదే తడువుగా ఇప్పటి నుంచే సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట. 2019 ఎన్నికల్లో గిద్దలూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నా రాంబాబు నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందారు. అన్నా రాంబాబు 2009లో గిద్దలూరు నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అప్పట్లో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీతో గెలుపొంది 2వ స్థానంలో ఉన్న తనకు 2వ సారి మంత్రివర్గ విస్తరణలో పదవి ఖాయమని రాంబాబు భావించారట. అయితే ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దానికి గిద్దలూరులోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ వైసీపీ నేతలే కారణమని అన్నా రాంబాబు బహిరంగంగానే ఆరోపణలు చేశారట. దీంతో అన్నా రాంబాబు వైఖరిపై నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గ నేతలు సీరియస్ అయ్యారట. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు టికెట్ దక్కకుండా చేసేందుకు పావులు కదిపారట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్నా రాంబాబు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి మౌనం వహించారు. అయితే ఆ తర్వాత వైసీపీ అధిష్టానం 2024 ఎన్నికల్లో మార్కాపురం నుంచి అన్నా రాంబాబుకు పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో మార్కాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కుందూరు నాగార్జున రెడ్డిని 2024 ఎన్నికలకు ముందు గిద్దలూరుకు ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇక్కడ పోటీ చేసేందుకు మార్కాపురం నుంచి వచ్చిన నాగార్జున రెడ్డికి స్థానిక వైసీపీ నేతలు మొదట సహకరించలేదట. అయితే నాగార్జున రెడ్డి అందరితో మాట్లాడి సయోధ్య సాధించడంతో ఇక్కడ తిరిగి వైసీపీ వర్గాలన్నీ ఏకతాటిపై నడిచి ఎన్నికల్లో పనిచేశాయట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచడంతో గిద్దలూరులో కూడా వైసీపీ చతికిల పడింది. అంతేకాకుండా గిద్దలూరులో పెద్ద సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన ప్రభావంతో కూటమి వైపు మొగ్గు చూపిందట. దీంతో వైసీపీ కాపు ఓటు బ్యాంకుకు గండిపడిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఓటమి తర్వాత నిస్తేజంగా ఉన్న గిద్దలూరు వైసీపీ క్యాడర్లో తిరిగి ఉత్సాహం నింపేందుకు పార్టీ అధిష్టానం సభలు సమావేశాలు పెడుతూ కార్యకర్తలను తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తోందట.
గిద్దలూరులో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో గతంలోనే కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. సమావేశానికి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ క్యాడర్లు, లీడర్లు సైలెంట్ అయిపోయారట. కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి విఫలమైందని ఆరోపిస్తూ ప్రజా సమస్యలపై జనంలోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారట. దీనిలో భాగంగా కార్యకర్తలను భారీగా సమీకరించి బల ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి రాబోయే ఎన్నికల కోసం ఎలా సన్నద్ధం కావాలనే దానిపై ఇప్పట్నుంచే నాయకులు, కార్యకర్తలకు వివరించి చెబుతున్నారట. గత ఓటమి నేర్పిన గుణపాఠాలతో పార్టీని చక్కదిద్దుకొని రాబోయే ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నారట.